హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం స్కూల్ సోషల్ ఆడిట్ని సిఆర్ఎంటీలో ఏ విధంగా చేయాలి, అలాగే ఈ సోషల్ ఆడిట్ చేసేటప్పుడు ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, ఎస్ఎంసి సభ్యుల పాత్ర ఏమిటి, అలాగే విద్యార్థుల యొక్క పాత్ర ఏమిటి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ సిఆర్ఎంటీలో ఈ సోషల్ ఆడిట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సోషల్ ఆడిట్ కంప్లీట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు ఈ అటెండెన్స్ యాప్లో ఈ సోషల్ ఆడిట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ని ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న వెంటనే మనకు వచ్చేసి ఈ సోషల్ ఆడిట్ అనే టైల్ అనేది రావడం జరుగుతుంది. ఎలా వస్తుందంటే ఇక్కడ నేను ఒక లాగిన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చివర్లో ఉంది చూడండి సోషల్ ఆడిట్ అని, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ సోషల్ ఆడిట్ చేసేటప్పుడు ఏ పాఠశాలకైతే సోషల్ ఆడిట్ చేస్తారో ఆ పాఠశాల యొక్క ఆ లొకేషన్లో మాత్రమే ఆ స్కూల్ అనేది ఓపెన్ అవుతుంది, ఇంకా ఎక్కడ కూడా ఓపెన్ కాదు. సో ప్రతి స్కూల్ను విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఆ స్కూల్లోనే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ముఖ్యంగా మనము ఏమేమి అక్కడ సోషల్ ఆడిట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుందంటే మనకు ఫస్ట్ ఏంటంటే 6 టైల్స్ అంటే 6 డొమైన్స్ అనేటివి ఉంటాయి. అందులో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అబ్జర్వేషన్ చేయాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టోటల్గా అంతా అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ విషయాలని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులు చెప్పినట్టు, ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు, తర్వాత విద్యార్థులు చెప్పినట్టు అన్నీ కూడా మనము ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఆ లాగిన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆ క్లస్టర్కి సంబంధించిన స్కూల్స్ అన్ని మనకి ఏ స్కూల్స్ అయితే ట్యాగ్ చేసి ఉంటారో ఆ స్కూల్స్ డేటా అంతా కూడా అక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఏవైనా అంటే ఆ పాఠశాలకు సంబంధించి మనం ఏ పాఠశాలను అయితే ఆడిట్ చేయాలనుకుంటున్నామో, ఏ పాఠశాలకైతే వెళ్తామో ఆ పాఠశాలని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఏం అడుగుతుందంటే అక్కడ ఎన్యూమరేటర్ నేమ్ అనేది అడుగుతుంది. అక్కడ ఎన్యూమరేటర్గా ఎవరి నేమ్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందంటే మనము మన పేరు అనేది ఎంటర్ చేయకూడదు. అక్కడ ఆల్రెడీ అన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్లో వచ్చినటువంటి నేమ్స్ అన్ని ఏంటివంటే ఎస్ఎంసి సభ్యుల యొక్క పేర్లు. అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఆడిట్ అంతా కూడా మనము ఏం చేస్తామంటే ఆ ఎస్ఎంసి సభ్యుల సహకారంతో చేస్తూ ఉంటాం. ఎవరైతే మనకు అక్కడ సహకారం అందిస్తారో ఆ ఎస్ఎంసి సభ్యుల పేరు, అది చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, మెంబర్ కావచ్చు, ఎవరైనా సరే మనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ పేరును తీసుకొని ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారో వాళ్ళ నేమ్ను తీసుకోండి, ఏదైనా ఒక పేరు. ఆ పేరును అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత అతను మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఓకే, అంటే టోటల్గా ఎన్యూమరేటర్గా అతనే వ్యవహరిస్తారు, అతనే చేసినట్టు, కానీ అతను చేయలేడు కాబట్టి మనం చేస్తున్నాం అనమాట. తర్వాత అతనికి సంబంధించిన మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ను అక్కడ ఎంటర్ చేస్తాం. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఆ పాఠశాలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా అక్కడ రావడం జరుగుతుంది. అందులో మనకేంటంటే ఆ పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయుల యొక్క పేరు అడుగుతుంది. మనం ఎంటర్ చేయాల్సిన వాటిల్లో ఆ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రధానోపాధ్యాయుల యొక్క మొబైల్ నెంబర్ను కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనము ఫస్ట్ ఎంటర్ చేయాల్సినటువంటి విషయాలు. నెంబర్ 1 వచ్చేసి ఎన్యూమరేటర్ నేమ్, రెండోది వచ్చేసి ఎన్యూమరేటర్ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత వచ్చేసి ప్రధానోపాధ్యాయుల యొక్క పేరు, ప్రధానోపాధ్యాయుల యొక్క మొబైల్ నెంబరు అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ సోషల్ ఆడిట్లోకి వెళ్తాం. అయితే ఈ సోషల్ ఆడిట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన అబ్జర్వేషన్లో ఏ విషయాలు ఏ క్వశ్చన్స్ ఉంటాయో ఆల్మోస్ట్గా సేమ్ అలాంటి క్వశ్చన్సే మనము హెడ్ మాస్టర్ని అడిగినప్పుడు, అలాగే స్టూడెంట్స్ని అడిగినప్పుడు, అలాగే ఉపాధ్యాయులను అడిగినప్పుడు, అలాగే ఎస్ఎంసి సభ్యులను అడిగినప్పుడు సేమ్ క్వశ్చన్స్ అలాగే రిపీట్ అవుతూ వస్తాయి. సో కాబట్టి మన ఇక్కడ ఆ క్వశ్చన్స్ అనేవి సేమ్ ఆల్మోస్ట్ ఒకేలా కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని వేరుగా ఉంటాయి, కొన్ని ఒకేలా ఉంటాయి. అన్నీ కూడా మనకు తెలిసినట్టే ఉంటాయి కాబట్టి సపరేట్గా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరము ఉంటుందన్నమాట. మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి అబ్జర్వేషన్లోకి వెళ్తే ఫస్ట్ మనం అబ్జర్వేషన్ చేసేటన్నీ కూడా అక్కడ ఏమేమి ఉన్నాయి, టాయిలెట్స్ కానీ రూమ్స్ కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ టాపిక్ అయితే తీసుకుంటామో, సపోజ్ టాయిలెట్స్ ఉన్నాయనుకోండి, ఆ టాయిలెట్స్కి సంబంధించి ప్రతిదానికి కూడా 4 ఆప్షన్స్ వస్తాయి. ఆ 4 ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే క్వశ్చన్ వచ్చేసి కొంచెం అంటే పూర్తిగా సరిగా లేనట్టు, తర్వాత వచ్చేసి కొంచెం బాగున్నట్టు, మూడోది వచ్చేసి కొంచెం పర్లేదు బాగానే ఉంది అన్నట్టు ఉంటుంది, 4వది తీసుకుంటే చాలా బాగుంది అన్నట్టు ఉంటుంది. సో మన అక్కడ ఆ క్వశ్చన్స్ అనేటివి చదివినా కూడా వాటికి మీనింగ్ అలాగే ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను. సో మీరు ఎంచుకునేటటువంటి ఆప్షన్ వచ్చేసి రేట్ పెరిగే కొద్దీ ఆ రేటింగ్ అనేది మారుతూ ఉంటుంది.
1 2 3 4 అవి కాబట్టి ఒకసారి మీరు చదివినారంటే మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. మనకు ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రతి స్కూల్కు సంబంధించి ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ చూడండి అబ్జర్వేషన్ వచ్చింది. అబ్జర్వేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ అబ్జర్వేషన్కి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 6 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. 6 క్వశ్చన్స్ అంటే 6 మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 2-3 క్వశ్చన్స్ సబ్ క్వశ్చన్స్ వస్తాయి. అవి చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఏమొచ్చినాయి, మళ్ళీ ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ వచ్చినాయి. వాటన్నిటికీ కూడా ఆన్సర్లు మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అబ్జర్వేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేసుకుంటూ వస్తాం. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింటే ఇక్కడ చూడండి మనకు అక్కడ లైన్ వచ్చింది చూడండి. అట్లా పూర్తిగా 6 క్వశ్చన్స్కి 6 లైన్లు వచ్చేసాయి కంప్లీట్ అయిన తర్వాత. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా చూడండి అన్ని టైల్స్ అయిపోయి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అన్ని కూడా గ్రీన్ కలర్లకి పైన చూడండి ఈ విధంగా వస్తాయి. ఆ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అంటే ఈ అబ్జర్వేషన్స్ పూర్తి అయినట్టు అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి ఈ విధంగా వస్తాయి అన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ ఏం చేస్తామంటే పేరెంట్స్కి సంబంధించి అంటే పేరెంట్స్తో మనము మామూలుగా మనం అబ్జర్వేషన్ చేసేటప్పుడు కంపల్సరిగా ఉపాధ్యాయులతో ముందుగానే చెప్పేసి పేరెంట్స్ అందరినీ పిలిపించేసి అక్కడ ఒక సమావేశం మాదిరి ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మనము క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేవి రాబడతాం అనమాట. సో ఆ విధంగా చేసేస్తాం. ఈ విధంగా చూడండి అన్నిటికీ అబ్జర్వేషన్స్ కానీ తర్వాత వచ్చేసి నెక్స్ట్ పేరెంట్స్కి సంబంధించి కానీ ఈ విధంగా అన్ని కూడా ఒక్కొక్కటి క్వశ్చన్స్ అన్ని చేస్తూ వస్తే అక్కడ అన్ని కూడా మనకు టిక్ మార్కులు అనేటివి రావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా వస్తాయి అన్ని. మీకు షార్ట్కట్లో కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను చూడండి. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆ డొమైన్కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. అప్పుడే మనకి అన్నీ కూడా ఈ విధంగా అన్ని గ్రీన్ కలర్లో అనిపిస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తామంటే లాస్ట్లో ఇక్కడ చూడండి ప్రొసీడ్ ఇది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ ఇచ్చేస్తాం. అన్ని ఆ విధంగా వచ్చిన తర్వాత అప్పుడు మనకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు అక్కడ డిస్ప్లే అవుతూ వస్తాయి. అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ వస్తాం. ఈ విధంగా ఒకసారి చూడండి ఇలా చెక్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తేనే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి మళ్ళీ ఈ విధంగా దీనికి ఇక్కడ లాస్ట్లో ఇది ఆన్సర్ లాస్ట్ ఇక్కడ మిస్ అయి ఉంటాయి. అవి కూడా మనము ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ మిస్ అయినా కూడా మనకు చెప్పేస్తుంది. తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ ఇస్తానే దాని ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ ఇస్తానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే ఇప్పుడు మనం ఏ స్కూల్ అయితే కంప్లీట్ చేసి ఉంటామో ఆ స్కూల్ దగ్గర రేటింగ్ అనేది స్టార్స్ అనేటివి రావడం జరుగుతుంది. పక్కనే ఒక పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ ఇస్తేనే ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తేనే ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది మనం ఏదైతే ఆన్సర్లు ఇచ్చింటామో ఆన్సర్లన్నీ కూడా మనకు అక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే టోటల్గా మనకు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.